హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 2024 ఎన్నికల రణరంగం మొదలైంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే సర్వేలు. ఈ సర్వేల పేరుతో చాలా పెద్ద పెద్ద డ్రామాలు నడుస్తూ ఉంటాయి. అందులో ఏమీ రానివాడు, అసలు ఏమి గెలవటానికి ఆస్కారం లేనివాడు కూడా నేను మొత్తానికి 175కి 175 గెలుస్తా, 543కి 543 గెలుస్తా అంటూ సొల్లు కబుర్లని చెప్తా కూర్చుంటారు. ఇదంతా ఎందుకు నిజానికంటే ప్రజల్ని మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి, మాకు బలం ఉంది అని చూపించుకోవటానికి. ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే కూడా మనకు కామెడీ పాలిటీషియన్ ఉన్నాడు, మత ప్రచారక పాలిటీషియన్. తాను కూడా చెప్తున్నాడు, నేను కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోతానని, నేను కావాలంటే సీఎం అయిపోతానని. అది కూడా ఆ సీఎం కూడా కాసేపు ఆంధ్రాకి, కాసేపు తెలంగాణకి అయిపోతానని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సర్వేలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అయితే సర్వేల పేరుతో ఇంత డ్రామా నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ప్రతి సర్వే సంస్థ కూడా యునానిమస్గా ఒకటే మాట చెప్తా ఉంది. అదేంటంటే నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది, అంటే మూడోసారి వరుసగా అధికారం చేపట్టబోయేది ఇంకెవరో కాదు, శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున. అంతేకాదు భారతీయ జనతా పార్టీకి ఈసారి 400 పైచిలుకు సీట్లు గెలవటమే టార్గెట్గా పెట్టుకుని పనిచేయాలంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యకర్తలకి, వాళ్ళ శ్రేణులకి దిశానిర్దేశం కూడా చేశారు. దిశానిర్దేశం చేయటం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఒక ఫిగర్ చెప్పాలి కాబట్టి చెప్పేశారు అనుకుంటున్నారేమో. కాదండి, దాన్ని సాధించటం కోసం ఒక పక్క ప్రణాళిక, స్ట్రాటజీ అన్నిటిని వాళ్ళు ముందే రచించుకుని కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ ప్రతి రాజకీయ పార్టీకి ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. బట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అనుకుందంటే అవ్వాల్సిందే, చెప్పారంటే చేస్తారంతే. దాట్ ఈజ్ నరేంద్ర మోడీ. అయితే గతంలో 300 పైచీలకు సాధించిన పార్టీ ఇప్పుడు సడన్గా 400 పైచీలకు సీట్లు సాధించాలి అంటే మరి ఎక్కడెక్కడ తగ్గి ఉన్నారో అక్కడక్కడ కూడా వాళ్ళ బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి కదా. అటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా అంటే ఎస్, 100% చేశారు. ఎక్కడెక్కడ పార్టీ యొక్క వ్యాప్తి తక్కువగా ఉందో అటువంటి అన్ని చోట్ల కూడా వాళ్ళ బలాన్ని పెంచుకున్నారు. అందులో తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మరియు మిగతా పార్టీల యొక్క బలాబలాలు, వాటి యొక్క సర్వే విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. ఇదేదో గుడ్డిగా నమ్మకం కాబట్టి, లేదంటే అభిమానిస్తున్నాం కాబట్టి చెప్పటం కాదు. ఇప్పటిదాకా వచ్చిన ప్రీపోల్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే ఒక అంచనాకు వచ్చింది. దాంతోపాటు హిందూ సంఘాలుగా మేము క్షేత్రస్థాయిలో చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలా మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించండి, మీరు కూడా ఒక విశ్లేషణ చేసుకోండి, మీకే వాస్తవాలు అర్థమవుతాయి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ సర్వే కావచ్చు, లేకపోతే ఒపీనియన్ కావచ్చు, దీని గురించి ఆలోచించేటప్పుడు మీకు ఇంకో విషయం కూడా క్లారిటీ వస్తుంది. అయితే దాని గురించి చెప్పే ముందు మాకున్న అంచనా ఏంటో చెప్తాం. తెలంగాణ రాష్ట్రంలో 2024లో జరగబోతున్న ఎన్నికల్లో మాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా అంటే బల్లగుద్ది చెప్పడం అంటారు కదా, అలా బల్లగుద్ది చెప్పగలిగింది ఏంటో తెలుసా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి 11 లేదా 12 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. దాని అర్థం మిగతా చోట్ల గెలిచే అవకాశం లేదా అని కాదు, ఖచ్చితంగా పోటాపోటీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న నిర్మాణంతో పాటు నరేంద్ర మోదీ చరిష్మా. ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోదీ చరిష్మా చూసుకుంటే విశ్వ యవనిక పైన ఆకాశం అంత ఎత్తుంది. అది తెలంగాణలో ఇంకో అడిగి ఎక్కువ ఉంది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 11 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 5 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ చూసుకుంటే 0 నుంచి 1 స్థానానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇంకొకటి ఉంది, దాని తర్వాత చెప్తా. దానికంటే ముందు చాలామందికి అనుమానం రావచ్చు, అదేంటంటే నిన్న మొన్నే కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి 4-5 వస్తే బీజేపీకి ఏ విధంగా 11-12 వస్తాయని చెప్పి అడగవచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎలక్షన్ వేరు, సెంట్రల్ ఎలక్షన్ వేరు. స్టేట్లో జరగడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, కానీ సెంటర్లో ఒకే ఒక ఫ్యాక్టర్ పనిచేస్తోంది. దట్ ఈస్ మెంటర్ ఆఫ్ డైనమిక్ ఇండియా. మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యం పైన ఉన్న నమ్మకం, ఈ దేశ ప్రజలు పెంచుకున్న భరోసా అనే కంటే కూడా ఈ దేశ ప్రజలకి నరేంద్ర మోదీ కల్పించిన భరోసా, ఆ భరోసా ప్రజల్లో అట్టడుగు వర్గాలకు కూడా చేరింది. దేశం బాగుండాలంటే వేరే దిక్కే లేదు, ఒక్క నమో తప్ప. అందుకే దేశం యావత్తు కూడా ఇప్పుడు నమో జపం చేస్తుంది, నమో కోసం ఎదురు చూస్తూ ఉంది. 3వ సారి మోదీ వస్తారు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తారు అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఆ నమ్ముతున్న వాళ్ళలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా ఉన్నారు. అందుకే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి 11 నుంచి 12 స్థానాలు తిరుగు లేకుండా వచ్చేస్తాయి.
రాసి పెట్టుకోండి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులు కష్టపడి దాంతోపాటు కొన్ని ఇతరత్ర కారణాల చేత అంటే బీఆర్ఎస్ ఫ్యాక్టర్స్ కావచ్చు లేకపోతే ఇంకో ఫ్యాక్టర్స్ కావచ్చు వాళ్ళ గెలుపుకి అంతో ఇంత దోహదం చేశాయి. అంతే తప్ప కేంద్ర స్థాయిలో చూసినప్పుడు లేకపోతే జాతీయ స్థాయిలో పార్టీ ఎదుగుదల గురించి ఆలోచించినప్పుడు నాయకత్వ లేమి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తిని ప్రధానమంత్రిగా వీళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితి. పోనీ రాహుల్ గాంధీ కాకపోతే ఫలానా వాళ్ళు ప్రధానమంత్రి అవుతారా అంటే అక్కడ ఒకళ్ళు కాదు 100 మంది ఎవరు కుంపటాలు పెట్టుకుని రెడీగా కూర్చుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించలేక వేరే వాళ్ళ భుజాన పడేసి తను పక్కకు తప్పుకున్న సిచ్యువేషన్. ఇలా తన కుటుంబ వారసత్వంగా వచ్చిన పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించలేక పక్కకు తప్పుకున్న వ్యక్తి దేశాన్ని ఏ విధంగా నడుపుతాడు అనే ఒక అభద్రతా భావం లేదంటే ఒక అస్పష్టత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీని లేకపోతే మరొకరి నాయకత్వాన్ని చూపించుకోలేని స్థితిలో ఉన్న పార్టీని గెలిపిస్తానికి ప్రజలైతే ఖచ్చితంగా సిద్ధంగా లేరు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 2023 ఎన్నికల తర్వాత ఆ పార్టీ పైన ఆ పార్టీ భవిష్యత్తు పైన అనేక నీడలు కమ్ముకున్నాయి. అందులో ముఖ్యంగా నాయకత్వం లేమి కావచ్చు లేకపోతే ఇప్పటికే ఉన్న నాయకత్వం యొక్క అహంకారపూరిత ధోరణి కావచ్చు ప్రజలందరూ కూడా దాంతో విసిగెత్తిపోయినారు. కాబట్టి ఇక ఆ పార్టీకి మరొక అవకాశం ఇస్తారు అన్న నమ్మకం కూడా ప్రజల్లో పెద్దగా లేదు. అంతేకాదు ఆ పార్టీ తరఫున కనీసం పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించే వ్యక్తులు లేరు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. స్వయంగా పోటీ చేసే అభ్యర్థులకి కేసీఆర్ గారు పిలిచి ఖర్చంతా మేమే పెట్టుకుంటాము అని చెప్పి పోటీలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పోటీలో ఉన్నామనిపించుకోవటానికి తప్ప ఆ అభ్యర్థులు గెలుస్తారన్న ఆశ అయితే మాకెవరికైతే కనిపించట్లేదు. అండ్ ఎస్ మళ్ళీ చెప్తున్నాం ఇవన్నీ కూడా ఒపీనియన్ పోల్స్ లేకపోతే ఒపీనియన్స్ అనుకోండి. ఇక ఇక్కడ అన్నిటికంటే కీలకమైన ఫ్యాక్టర్ మాట్లాడుకోవాలి. ఆ కీలకమైన ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా తెలంగాణ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఒక్కటి తక్కువైంది. అదేంటనుకుంటున్నారా? హైదరాబాద్ లోక్సభ స్థానం. ఎస్ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్న 11 నుంచి 12 స్థానాల్లో హైదరాబాద్ కూడా ఒకటి కాబోతుంది. ఇంతకాలం భారతీయ జనతా పార్టీని నేరుగా ఢీకొట్టలేక ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు చాలామంది. బీజేపీ యొక్క బి పార్టీని ఎంఐఎం అది ఇది అంట. అఫ్కోర్స్ అలా బి పార్టీ అంటూ ప్రచారం చేసిన బి బ్యాచే ఎప్పటికప్పుడు ఎంఐఎంతో అంటగాగుతూ ఎంఐఎంతో అప్రకటిత పొత్తులు పెట్టుకుంటూ ఎంఐఎంతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటూ ఎన్నికలకు వెళ్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు చూడండి కొడితే 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 కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లు ఏకంగా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఒకే ఒక్క గురి చూసి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఒక శివంగిని బరిలోకి దింపింది. ఆవిడే శ్రీమతి కొంపెల్ల మాధవీలత గారు. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా కూడా ఆవిడకి ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి ఆవిడ ఈ రోజున రాజకీయాల్లోకి రావటమే కాదు ఒక మహిళ ఏం సాధించగలదు తలుచుకుంటే అని చెప్పడానికి ఆవిడ ఒక ఉదాహరణ. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తిని ఢీకొట్టడానికి ఎంతటి శక్తి సామర్థ్యాలు కావాలో ఎంతటి యుక్తి కావాలో ఎంతటి ఓర్పు కావాలో అంతటినీ ప్రదర్శిస్తున్న శ్రీమతి కొంపెల్ల మాధవీలత గారు ఖచ్చితంగా ఆ స్థానం నుంచి గెలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ గతంలో కూడా షహజాది గారు పోటీ చేసినప్పుడే 3 చెరువులు నీళ్లు తాగించారు ఓవైసీకి. ఈసారి మాధవీలత గారు దానికి 10 టైమ్స్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇప్పటికే భారత ఎలక్షన్ కమిషన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5 లక్షల పైచిలకు దొంగ ఓటర్లు ఇన్ ద సెన్స్ చనిపోయినా కూడా ఇంకా లిస్టులోంచి తప్పించిన ఓట్లు అయితే లేకపోతే అక్కడి నుంచి లొకేషన్ షిఫ్ట్ అయిపోయినా కూడా ఇంకా మార్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అంతేకాదు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగటానికి ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. తగిన భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాదు శ్రీమతి మాధవీలత గారు కూడా అక్కడ పోల్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా ఆవిడ ధైర్యానికి సాహసానికి ఆవిడ తెగింపుకి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. అలా అని చెప్పేసి ఆవిడ ఓల్డ్ సిటీలో మతం పేరుతో ఓట్లు అడగట్లేదు లేకపోతే మరో రకంగా ఓట్లు అడగట్లేదు. కేవలం తను ప్రజలకు ఏం చేస్తాను అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ ఇన్నేళ్ల తన వారసత్వంలో తను కావచ్చు తన తండ్రి కావచ్చు తన తమ్ముడు కావచ్చు అధికారంలో ఉంటూ కూడా ఇంతకాలం ఓల్డ్ సిటీకి ఏం చేయలేదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా అక్కడ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నారు. సో దేశమంతా ఈ ఎంఐఎం పార్టీని వ్యాప్తి చేస్తాను అంటూ బేరాలు పోతున్న అసదుద్దీన్ ఓవైసీకి దేశమంతా తర్వాత ముందు నీ సొంత ఇలాకా కాపాడుకో దమ్ముంటే అని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసిరి పనిచేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా శ్రీమతి మాధవీలత గారు. ఇది
నిజంగా కూడా ప్రతి ఒక్కళ్ళు గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఇలాఖా మొత్తం నా అడ్డా అనుకుని, లేకపోతే అక్కడ నేను ఆడింది ఆట పాడిందే పాట అనుకుంటూ, రాజ్యం చెల్లుద్ది అనుకుంటూ నాటకాలు వేస్తున్న బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టు. ప్రజాస్వామ్యంలో నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు పోతారు, కానీ ప్రజలు శాశ్వతం అని చెప్పేసి ఒక మంచి తీర్పుని ఇవ్వాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓల్డ్ సిటీ ప్రజలందరూ కూడా, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టుగానే ఓటు వేస్తారని, మార్పును తెస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మాకు అందుతున్న సమాచారంలో కూడా ఖచ్చితంగా అదే జరుగుతుందని వినిపిస్తూ ఉంది. సో ఇది మా ఒపీనియన్స్, మాకు అందుతున్న సమాచారం. నిజంగా చెప్తున్నాం, మేము క్షేత్రస్థాయిలో చాలామంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చెప్తున్నది ఇది ఆల్మోస్ట్ 90% యాక్యురసీ ఉంటుంది కూడా. అండ్ ఆ విషయం ఫలితాలు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ ఈ ఫలితాలన్నిటిని ప్రభావితం చేస్తున్నదంతా కూడా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఓటింగ్. అంటే మోదీ గారు చేస్తానని చెబుతున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల ఆకర్షితులైన ప్రజలు మోదీ గారి పట్ల పెంచుకున్న నమ్మకానికి గుర్తే ఎన్నికలు, ఈ ఎన్నికల ఫలితాలు. మరిన్ని అంశాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎలక్షన్స్ అయ్యే వరకు మనకి ఇదే పని. ఎందుకంటే ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకునేది రాజకీయం కోసం కాదు, భారత్ కోసం. అందుకే ఔర్ ఎక్ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ బీజేపీకి సర్కార్. జై శ్రీరామ్, భారత్ మాతా की जय.